మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏఐసీసీ ఆఫీసులో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత 11 గంటల 45 నిమిషాలకు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం అధికారికంగా నిర్వహించనుంది. భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు పార్థివ దేహం ఏఐసీసీ కార్యాలయానికి తరలించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా పార్టీ నేతలు నివాళులర్పిస్తారు. ప్రజల సందర్శన తర్వాత పార్థివ దేహానికి అంతిమయాత్ర మొదలు కానుంది. ఢిల్లీ రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన్మోహన్ అంతిమ సంస్కారాలు అధికారికంగా నిర్వహిస్తామని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ మన్మోహన్ సింగ్ స్మారకార్థం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించింది కేబినెట్. మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. సంతాప దినాల్లో దేశమంతటా జాతీయ జెండాను సగమెత్తులోనే ఎగరవేయాలని తెలిపింది కేంద్రం. అలాగే విదేశాల్లోని అన్ని ఇండియన్ ఎంబసీల్లోనూ జాతీయ పతాకం సగమెత్తులో ఎగరేయనున్నారు. రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది కేంద్రం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతాప దినాలు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.